వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి మండలం నల్లమిల్లి గ్రామంలో బుధవారం కురిసిన భారీ వర్షం వల్ల సుమారు 2000 ఎకరాల పంటలు నీట మునిగి కుళ్లిపోయాయి. కాలువలు తాపట్టి మురుగు కాలువలు నిండిపోయి పొలాల్లో నీరు తగ్గడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పొలాలను పరిశీలించి త్వరలో సహాయం చేస్తామని తెలియజేశారు. రైతులు మాత్రం ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందలేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కుళ్ళిపోయిందండి. ఇది ఇంకొక 4-5 రోజుల వరకు కూడా ఈ వాటర్ తీసి పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే మన డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించే మా రైతులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అది ఏమైందంటే ఈ గొరపడెక్క ఒకటి ఎక్కువగా ఉండటం వల్ల అది వంతుల దగ్గర లేకపోతే కలబట్టల దగ్గర ఈ గొరపడెక్క ఆగిపోయి ఒక ఇంచుమించుగా 4 అడుగుల వరకు నీరు అక్కడ స్టాగ్నేట్ అయిపోయి మొత్తం డ్రైన్లోకి వాటర్ వెళ్లకుండా అయిపోతుందండి. ఇప్పుడు మేము ఇందాక అక్కడికి వెళ్ళామండి. అక్కిపేట దగ్గర పైన మెస్ కట్టారండి. వచ్చిన గురపడెక్కలా తీసుకోవాలనేది తీయకపోవడం వల్ల దగ్గర 4 అడుగుల ఎత్తు నీరు అవతలకి డిఫరెన్స్ కనపడుతుందండి. అది ఎప్పటికప్పుడు మనం గురపడెక్క కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటే తీస్తే ఈ రైతుకి ఏ విధం అక్కలేదండి. నష్టపరిహారాలు అక్కలేదు, ఏం అక్కలేదు. నష్టపరిహారం ఎంత ఇస్తారండి? 5,000 ఇస్తారు, 6,000 ఇస్తారు. ఈ బండి పండితే మాకు 40,000 50,000 వస్తుంది. పెట్టుబడులు పెట్టేసి ఉన్నాం. ఎవరిలో కూడా పట్టించుకోవట్లేదు. మేము పొద్దు నుంచి ఒక లెక్కనే ఏవో మేడం ఫోన్ చేసాం, ఇరిగేటర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసాం. చెత్త కాలువ తుక్కు దోగర అంతా కూడా మేమే తీసుకుంటున్నాం. కానీ ఎవరిలో కూడా పట్టించుకోవట్లేదు. చెప్పినా సరే ఎవరో రావట్లేదు. దాని గురించి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుని మాకు ఈ డ్రైన్లు బాగు చేయించి ఈ వ్యవసాయాలు నీరు దిగేలాగా నీటి మురుగున్న వ్యవసాయాలన్నీ దిగేలాగా చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం. 3 రోజుల్లో క్లియర్ చేస్తాము. మొత్తం నీరన్నీ కూడా దిగే ఏర్పాట్లన్నీ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇది సుమారు ఒక 2000 ఎకరాలు పైన ఇక్కడ ఆయకట్టు ఉందండి. మొత్తం కుమ్మరికాలలో దిగే వాటర్ అంతా కూడా ఈ ఆయకట్టు నుంచి దిగాలండి. సో ఈ కుమ్మరికాలం అంతా కూడా బ్రిడ్జ్ పాయింట్స్ లో వీడది ఇప్పుడు పైనుంచి వచ్చి చేరిపోయింది. మొన్న కురిసిన